జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 4వ తారీఖు గురువారం, మార్గశిర పౌర్ణమి. ఈరోజు కృత్తికా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. లౌకికంగా ఈరోజు దత్త జయంతి అని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల గురుబలాన్ని మీరు పొందవచ్చు. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు మీరు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి లాభసాటి ప్రయాణాలు చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి కూడా అనుకూలంగా ఉంది. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఒక్క విషయంలో అశాంతికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, సంతోషకర వాతావరణము, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగుతాయి. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి ఈ గురువారం రోజు షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆశీస్సులు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన సమస్యల నుంచి కూడా సానుకూలత ఏర్పడుతుంది. మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కుటుంబంలో కూడా సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పంచమంలో బుధ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు ఈరోజు కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, తులసిమాలను స్వామివారికి సమర్పించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజు లాభములో చంద్రుడు సంచరించడం వల్ల చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. రావాల్సిన ఆదాయం కూడా మీకు చేతికి అందే పరిస్థితి కనిపిస్తుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. పంచములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచములో కుజుడు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో అశాంతి, సంతానంతో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ గురువారం రోజు ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులతో పాటు సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యయములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ఒక ప్రతికూలత ఏర్పడుతుంది. అనుకోకుండా కష్టాలు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయి చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ పనితనానికి తగిన గుర్తింపు, లాభము అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు.
షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు వర్ణపు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి గురువారం రోజు లాభంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక శుభ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనుకోకుండా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజు సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. తండ్రి నుంచి, తల్లి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, మీ మాటకు విలువ, మీ ఆలోచనలో కార్యరూపము దాలుస్తుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఆందోళనకు గురవుతారు. ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి ఈ గురువారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీలతో కలిసి చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. వ్యాపార విస్తరణ బాగుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అభివృద్ధి, ఆదాయం అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం వస్తుంది. సంతోషకరంగా, ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగున్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపం, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారికి గురువారం రోజు తృతీయంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సంతోషకరంగా కాలం గడుపుతారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత, పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. దశములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అష్టములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. దశములో కుజ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశములో శుక్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరిగిపోతుంది. కుటుంబంలో అశాంతి, స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. ఆత్మీయులతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉంది. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. వ్యయములో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది.
చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.